9వ అధ్యాయం అదే యెషయా గ్రంథం. అదే యెషయా గ్రంథము 9వ అధ్యాయం. వద్దామా క్రీస్తు నిత్యత్వానికి? అక్కడికి వస్తున్నాం ఇప్పుడు. పాయింట్ యెషయా గ్రంథం 9వ అధ్యాయము. ఇప్పుడు మొదటి వర్తమానంలో 6వ వచనం చదువుకున్నామా లేదా? రైటా? ఒకసారి చదువుదాం. అది ఏలైనగా మనకు శిశువు పుట్టెను, అండర్లయించండి. ఏలైనగా మనకు శిశువు పుట్టెను అని ఉంది. ఎవరు? మామూలుగా యెషయా గ్రంథం 9:6 అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మరి యేసుక్రీస్తు ప్రభు యెషయా గారి కాలానికి ఇంకా పుట్టలేదుగా, ఎప్పుడు పుడతాడుగా. అలాంటప్పుడు ఏలైనగా మనకు శిశువు పుట్టును అనొచ్చుగా. పుట్టెను అని అన్నారేంటి అని ఈ వచనాన్ని తీసుకొని మీకు అర్థమైందా? ఆయన పరలోకంలో పుట్టాడు, అది చెప్తున్నాడు ఇక్కడ అని. అంటే యేసుక్రీస్తు ప్రభు ఓవరాల్గా సృష్టికి ముందు ఏదో ఒక కాలంలో పుట్టాడు అన్న పాయింట్ చెప్పడానికి వాడుకుంటున్న వచనాలలో ఆ వచనం ఒకటి. దీని అర్థం యెషయా గారి కాలానికే ఈ శిశువు ఎప్పుడో పుట్టాడు. పుట్టెను పుట్టెను పుట్టెను, పాస్ట్. పుట్టాడు గనుక నిత్యుడు కాదు అని బోధిస్తున్నారు. ఇది ఇక్కడికి రావడానికి మీకు హోషేయ గ్రంథం చూపించా, ఇక్కడికి రావడానికి 7వ అధ్యాయం చూపించా యెషయా గ్రంథంలో. ఎందుకు? కొన్ని ప్రవచనాల్లో ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరిని పట్టుకోవాలి మనము అని. హోషేయ గ్రంథం 11:1 ఇశ్రాయేలు బాలుడై ఉండగా అంటే అక్కడ ఇద్దరున్నారు. ఒక ఇశ్రాయేలు 12 గోత్రాల ప్రజలు, మరొక ఇశ్రాయేలు యేసుక్రీస్తు. 7వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనంలో కన్యక, ఒక ఆవిడ యెషయా గారి భార్య, మరొక ఆవిడ మరియమ్మ గారు. ఇప్పుడు ఇక్కడ శిశువు సంగతి ఏంటి? ఇక్కడ కూడా ఇద్దరు శిశువులు. ఒక శిశువు మన యేసు ప్రభు, ఇంకొక శిశువు రాజైన హిజ్కియా. ఎవరు? రాజైన హిజ్కియా. హిజ్కియా గారి పితరులు దేశంలో సమాధానము లేకుండా పరిపాలించారు. కానీ దేవుడు ఒక బిడ్డను నేను అనుగ్రహిస్తాను, ఆ బిడ్డకు నేను సింహాసనాన్ని ఇస్తాను, ఆ సింహాసనం ముందు అతడు కూర్చున్న తర్వాత దేశమంతటా చక్కని సమాధానం ఉంటుంది. ఈ ప్రవచనం ఎవరి జీవితంలో నెరవేరింది అనుకుంటున్నారు? ప్రాథమికంగా హిజ్కియా గారి జీవితంలో. ఇప్పుడు ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి అని జేమ్స్ గారు చెప్పారు కదా, యెషయా గ్రంథం 7వ అధ్యాయం నుంచి. ఆ 7, 8, 9 ఆ 3 అధ్యాయాలు చదివితే పిక్చర్ క్లియర్గా అర్థమైపోతుంది ఆనాటి రాజకీయ పరిస్థితులు ఏమిటి అని. ఇంతవరకు మీరు చూసినటువంటి సమాధానము లేని ఈ స్థితి ఈ బిడ్డ ద్వారా మీరు చూడబోతున్నారు. అది ప్రథమంగా మనం అప్లై చేయవలసింది ఎవరికి? హిజ్కియా గారికి. ఈ ప్రవచనం చెప్పే సమయానికి ఆయన పుట్టాడు గనుక పుట్టెను. ఇశ్రాయేలు బాలుడై ఉండగా అతన్ని నేను ఐగుప్తు నుండి పిలిచి తిని, పుట్టెను. అది ద్విముఖ ప్రవచనం కనుక. కానీ అదే మాట ఎవరికి? సుదూర భవిష్యత్తులో రెండు ఉంటాయి. సమీప భవిష్యత్తు, సుదూర భవిష్యత్తు. సుదూర భవిష్యత్తులో ఈ ప్రవచనం ఎవరికి నెరవేరుతోంది? యేసుక్రీస్తు ప్రభు. ఈ డబుల్ ప్రాఫెసీస్ పైన మనకు అవగాహన లేదనుకోండి, ఇంకా మనం ఏదో ఒకటి మాట్లాడేస్తాం. పిక్చర్ క్లియరా ఎవ్రీబడి? ఇది ఎందుకు నేను కోట్ చేశానంటే, యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదు అని చెప్పడానికి ఆ వచనము కూడా వాడబడుచున్నది. ఆ వచనం యొక్క వివరణ వేరు, ఆ వచనం యొక్క అర్థం వేరు అని మీకు అర్థం చేయించడానికే ఈ కొద్దిసేపు నేను నడిచిన ప్రయాణం. ఎంతమందికి పిక్చర్ క్లియర్ కదా ఎవ్రీబడి? వెరీ గుడ్.